ఆశలు మితంగా ఉంటే బాధలు పరిమితంగానే ఉంటాయి. బలవంతుడు భయపెడతాడు, బలహీనుడు భయపడతాడు. ఎప్పుడు బలవంతుడే గెలుస్తున్నాడంటే అది ఆడి గొప్పదనం కాదు, బలహీనుడు చేతగానితనం. ప్రతి ఒక్కడిలో ధైర్యం ఉంటుంది. అది బయటకి రానంత వరకు భయపడుతూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. గెలవాలంటే ముందు భయాన్ని చంపేయాలి. ధర్మం ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ధర్మానికి కళ్ళు, చెవులు మాత్రమే కాదు, కాళ్ళు పనిచేసి ఎక్కడ అధర్మం జరుగుతుందో అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చి మరీ తనను తాను కాపాడుకుంటుంది అని తెలిసి మసులుకోండి. ఎంతసేపు వాడు నాకేం చేశాడని నేను చెయ్యాలి అనటం మానుకోవాలి. మనం చెయ్యటమే ప్రధానం. భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం 10 మందికి తోడ్పడాలి. 10 మంది మన మాట వల్ల, మన చర్య వల్ల ఆనందపడాలి. ఆ ఆనందమే మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. నేను నా సమస్యను పరిష్కరించను, నా ఆలోచనలను మాత్రమే పరిష్కరించుకుంటాను. తరువాత సమస్య అదే పరిష్కరింపబడుతుంది. లోకాన్ని ఉద్ధరించటం కూడా తనను తాను ఉద్ధరించుకోవటంలో భాగమే. ఎలాంటి తప్పు లేని చోట నువ్వు తల వంచకు. అలాగే నమ్మకం లేని చోట ఎవరితోనైనా వాదించకు. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. ఎప్పుడు ఎవరు ఎవరిని ఆకాశానికి ఎత్తేస్తారో, ఎప్పుడు ఎవరిని అధః పాతాళానికి తొక్కేస్తారో ఎవరికీ తెలియని సమాజంలో బ్రతుకుతున్నాము. పొగడ్తలకు, విమర్శలకు అతీతంగా బ్రతకటం నేర్చుకో. అప్పుడే సంతోషం, సంతృప్తి నీ సొంతం. యజ్ఞం అనేది ఎవరు చేసినా అది లోకంలో అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా ఆ యజ్ఞంలో ఏవైతే ద్రవ్యాలు వేస్తారో వాటిని ఎవరికి తోచినట్లుగా వారు ఇవ్వాలి. అలా చేస్తే ఆ యజ్ఞం ఇంకా శక్తివంతంగా మారుతుంది. అలానే ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరికి తగిన విధంగా వారికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే అది ఇంకా అందరికీ మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి ఎక్కడ మంచి జరిగిపోతుందో అని అనుకుంటే అది ఎవరికి పనికి రాకుండా పోతుంది. ఎప్పుడైతే మనం ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటామో అది మనకి 100 రెట్లుగా తిరిగి వస్తుంది. ఇది అక్షరాల సత్యం. ప్రతి మనిషి ఏ పని చేసినా పైన గమనించేవాడు ఒకడున్నాడు అని తెలుసుకోవాలి. ఒకరికి మంచి చేసినా, ఇంకొకరికి చెడు చేసినా, ఒకరిని సంతోషపెట్టినా, ఇంకొకరిని బాధ పెట్టినా ప్రతి దానికి కూడా తప్పకుండా ఫలితం అన్నది ఉంటుందని తెలుసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం వృధాయే కదా. తల్లిదండ్రులకి ఆనందం ఇవ్వలేని ఆస్తులు, తల్లిదండ్రులకై గర్వించలేని గెలుపు, తల్లిదండ్రులు కోసం ఇవ్వలేని సమయం మన దగ్గర ఎంత ఉన్నా నిరుపయోగం. సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి, కానీ వాటి సరియైన విలువ అవి పోగొట్టుకున్న తరువాత తెలుస్తుంది మనకు. భగవంతుడు కరుణించి వరం ఇచ్చినా సరే భక్తుడికి అందుకునే యోగ్యత ఉండాలి కదా. అతనికి ఎంత ఆరాటం ఉన్నా, అంతటి అదృష్టాన్ని వదులుకోవటం ఇష్టం లేకపోయినా ఎన్నో రకాల కారణాల వల్ల అతడు ఎంతటి వరాన్నైనా వదులుకోక తప్పదు. అలా చేయటం వల్ల అతనికే నష్టం గాని భగవంతుడికి కాదు కదా. ఎవరు కూడా చేతికి వచ్చిన అదృష్టాన్ని వదులుకోవాలి అనుకోరు. పరిస్థితుల ప్రభావం అంతే.
అలా అని భగవంతుడు శపిస్తే అది తప్పే అవుతుంది. ఎప్పుడు కూడా గుండెను బండరాయిలా చేసుకోవాలి. ఎప్పుడైతే పువ్వులా సున్నితత్వంతో ఉందో అది ప్రతి క్షణం బాధపడుతూ ఉండాల్సిందే. బండను ముక్కలు ముక్కలుగా చేసినా సరే దానికి అంతం ఉండదు. ఎన్ని దెబ్బలు తిన్నా సరే, పిండి పిండి అయినా సరే దాని కరక్కుతనం అలానే ఉంటుంది. కాని పువ్వును కొంచెం గట్టిగా పట్టుకున్నా నలిగిపోతుంది. దాని విలువ తెలుసుకుని భగవంతుని పాదాల చేరిస్తే దాని జన్మ ధన్యం, లేకపోతే నాశనమే. అందుకే గుండెను బండలా చేసుకుని ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునేటట్లు తీర్చిదిద్దటమే మనిషి కర్తవ్యం. చెట్టు నుండి విత్తనం వస్తుంది, విత్తనం మళ్ళీ చెట్టు అవుతుంది. ఒక పక్షి నుండి గుడ్డు వస్తుంది, గుడ్డు మళ్ళీ పక్షి అవుతుంది. ఇదే విధంగా ఒక పూర్ణాత్మ నుండి అంశాత్మ వస్తుంది, అంశాత్మ మళ్ళీ పూర్ణాత్మ అవుతుంది. ఇందులో ఏ ఆశ్చర్యమూ లేదు. చేతగానోడు కష్టం కన్నీరుని మాత్రమే మిగిలిస్తుందనుకుంటాడు. చేవ ఉన్నోడు కష్టం కసిని రగిలిస్తుందనుకుంటాడు. మన గెలుపోటములు అక్కడే డిసైడ్ అవుతాయి. కష్టం విలువ తెలిసినోడెవ్వడూ దాన్ని భారం అనుకోడు, గెలుపుకు భరోసా అనుకుంటాడు. ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తుంది.